శ్రీమాత్రే నమః అండి. నిన్న నరసింహ జయంతిని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను చెప్పినటువంటి చిన్న శ్లోకము, కవచము, మంత్రాన్ని మీరందరూ కూడా పారాయణ చేసి ఉంటారని చెప్పి భావిస్తున్నాను. నేను కూడా దేశ రక్షణ కోసం మన సైనికులకి కవచంగా ఉన్నటువంటి నృసింహ కవచాన్ని, కొన్ని నృసింహ స్తోత్రాలని కూడా పారాయణ చేయడం జరిగిందండి. ఇంకా యథాప్రకారంగా మనం ఈనాడు పురాణంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వైశాఖ మాసం 15వ రోజు. అంటే ఈరోజు తిథి ఏంటంటే వైశాఖ పౌర్ణమి. పౌర్ణమి అనే తిథికి చాలా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏంటంటే పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ చంద్రబింబం చాలా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రోజున కూడా మనం ఏదైనా స్తోత్రాలు చేసినా మంచి చక్కగా చంద్రబలం అంటారు కదా, చంద్రబలంతో మనకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాయన్నమాట. ఈరోజు వైశాఖ పౌర్ణమి విశేషమైనటువంటి పుణ్యదినం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను కూడా పారాయణ చేస్తాను. మీరందరూ కూడా లలితా సహస్రనామాన్ని మన దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి సైనికుల యొక్క క్షేమం కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయవలసిందిగా కోరుతున్నాను అన్నమాట. ఎందుకంటే ఒక భారతీయులుగా ఇది మనందరి యొక్క కర్తవ్యం. మనకు చేతనైనటువంటి సహాయం మనం చేయాలి. ఇప్పుడు చూస్తున్నాం కదండి, సరిహద్దుల్లో అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది జవాన్లు వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోతున్నారో. మనం ఈరోజు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే దేశ సరిహద్దుల్లో వాళ్ళ కుటుంబాలని వదిలి వాళ్ళు మన కుటుంబాలతో సంతోషంగా ఉండడానికి పాపం వాళ్ళ ప్రాణాలని కూడా త్యాగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క క్షేమం కోసం మనకు చేతనైనటువంటి సహాయం చేయడం మన ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా. కాబట్టి ఈరోజు వైశాఖ పౌర్ణమి విశేషమైన పుణ్యదినం సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా లలితా సహస్రనామ పారాయణ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు అనొచ్చు, నేను నృసింహ జయంతి, నిన్నేమంటే నృసింహస్వామి స్తోత్రాలు, ఈరోజు లలితా సహస్రనామ పారాయణ అని చెప్తున్నారు, దేవుడు ఒక్కడే కదా అని చెప్పి. దేవుడు ఒక్కడేనండి. కాకపోతే ఒక్కొక్కరికి ఇప్పుడు వంకాయ కూర ఉందనుకోండి, సపోజు ఒకళ్ళకి ఎలా ఇష్టం, ఒకళ్ళకి మసాలా పెట్టి చేస్తే ఇష్టం, ఒకళ్ళకి ప్లెయిన్గా ఇష్టం, ఇంకొకళ్ళకి ఇష్టం. అలాగా ఎవరు ఏ రూపంలో దేవుణ్ణి, ఒకళ్ళ కృష్ణుడు అంటే ఇష్టం, ఒకళ్ళ నరసింహస్వామి అంటే ఇష్టం, ఒకళ్ళకి అమ్మవారు అంటే ఇష్టం, అలా ఉండొచ్చు. కాబట్టి మీకు ఎవరు ఎలా పారాయణ చేయగలిగితే, ఎవరికి ఏ దేవుడు ఇష్టమో దాన్ని పారాయణ చేస్తే మనందరికీ కూడా దేశ రక్షణకు ఉపయోగపడే సైనికులకి, మన భారతీయులందరికీ కూడా క్షేమం కలుగుతుంది, మన దేశానికి రక్షణనిస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా దేవుడు ఒక్కడే అండి. ఏ శ్లోకమైనా సరే మీరు పారాయణ చేయవచ్చు. పౌర్ణమి కాబట్టి విశేషంగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయమని చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీకు గనక వచ్చుంటే అపరాజితా స్తోత్రాన్ని కూడా పారాయణ చేయవచ్చు. అపరాజితా స్తోత్రం అంటే మనకు పరాజయం అనేది కలగదనమాట. ఇప్పుడు మనకు అది అవసరం, మన దేశానికి అది అవసరం కాబట్టి మన దేశ సైనికులకి ఎలాంటి పరాజయం కలగకుండా ఉండడానికి మనందరం కూడా అపరాజితా స్తోత్రాన్ని ఈ పౌర్ణమి రోజు విశేషంగా పారాయణ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఇంకొక ప్రత్యేకత కూడా కలదు. గౌతమ బుద్ధుని యొక్క జయంతి కూడా ఈ వైశాఖ పూర్ణిమ నాడే అనమాట. ఈ గౌతమ బుద్ధుడు అనేటువంటి వాడు ఈయన అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించడం జరిగింది. ఈయన మనిషికి సక్రమంగా జీవించాలి అంటే అసలు మనిషి యొక్క దుఃఖానికి కారణం ఏంది అంటే కోరికలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే ఒక జ్యోతిష్కులు చెప్పారనమాట, ఈయన పెద్ద రాజన్న అవుతాడు లేదా ఒక పెద్ద సన్యాసన్న అవుతాడని చెప్పేటప్పటికి వాళ్ళ తండ్రి ఆయన కష్టం తెలియకుండా అంతఃపురంలోనే ఉంచి విలాసవంతమైన జీవితానికి అలవాటు చేస్తాడు. ఆయనకు 17 ఏళ్లకే యశోధర అనే ఆమెతో కూడా వివాహం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఒక అబ్బాయి జన్మిస్తాడు. ఆ అబ్బాయి పేరు రాహుల్. ఆ తర్వాత ఆయన ఒకనాడు కపిలవస్తు వీధుల్లో, వాళ్ళ రాజ్యం పేరు కపిలవస్తు అనమాట, ఆ కపిలవస్తు వీధుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగిని ఒక చోట కుష్ఠరోగి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి చాలా పరితాపం పొందుతాడు ఈయన. ఒక చోట ఒకళ్ళు చనిపోయి ఆ శవం దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఇంకొక చోట ఒక ముసలి వాళ్ళు శరీరం అంతా ఉడికిపోయి చర్మం లూజ్ అయిపోయి బాధపడుతూ ఉంటారు. ఓహో, జీవితం అంటే ఇదేనా అని చెప్పి ఆయన విరక్తి కలిగి అర్ధరాత్రి ఎవ్వరికి చెప్పకుండా భార్యాబిడ్డలను వదిలేసి అడవుల్లోకి వెళ్ళి సన్యాసం తీసుకొని తర్వాత తపస్సు చేసి ఆ బోధి వృక్షం కింద జ్ఞానాన్ని పొందాడనమాట. తాను పొందినటువంటి జ్ఞానాన్ని కాశీకి సమీపంలో సారనాథ్ అనే చోట
మొట్టమొదటిగా తాను పొందినటువంటి జ్ఞానాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేశాడనమాట. ఈ బౌద్ధ మతం యొక్క గ్రంథాలని త్రిపిటకాలు అని కూడా చెప్తారు. ప్రజలందరూ కూడా సత్ప్రవర్తనతో జీవించడానికి ఈయన అష్టాంగ మార్గాన్ని బోధించాడు. అంటే మంచి జ్ఞానాన్ని పొందాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దొంగతనం చేయకూడదు, ఇలాంటివి మంచి సూత్రాలన్నమాట. దాన్ని ఏమంటారంటే బౌద్ధ మతం యొక్క భాషలో అష్టాంగ మార్గములు అంటారు. ఈ అష్టాంగ మార్గాన్ని కూడా గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. అదేవిధంగా బౌద్ధ మతం యొక్క గ్రంథాలు ఏంటంటే త్రిపిటకాలు. ఇంకా మానవులందరూ కూడా సుఖశాంతులతో జీవించాలి అంటే పంచశీల సూత్రాలను కూడా ఆయన 5 సూత్రాలను కూడా బోధించాడు. ఇది గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర సంగ్రహంగా. ఇది ఈరోజు ఈ వైశాఖ పౌర్ణమి నాడు గౌతమ బుద్ధుని యొక్క జయంతి కూడా. ఆ తర్వాత ఆయన తన బోధనలని ప్రచారం చేస్తూ 80వ ఏట కుసి అనేటువంటి నగరంలో పరమపదించడం జరిగింది. ఇది గౌతమ బుద్ధుని యొక్క సంగ్రహమైనటువంటి జీవిత చరిత్ర. ఇంకా యథాప్రకారంగా మనం వైశాఖ మాసం యొక్క పురాణంలోనికి వెళ్ళిపోదాము. 15వ అధ్యాయము వైశాఖ మాస పురాణం. ఈ 15వ అధ్యాయంలో వైశాఖ మాసం యొక్క పురాణంలో ఏం చెప్పడం జరిగిందంటే, ఇంకా ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి మహిమ జరిగిందో, ఎంత గొప్పదో, దానివల్ల ఎంత అద్భుతం జరిగిందో, దాని మహిమ ఏందో మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు అనమాట. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. మనం చెప్పుకుంటున్నాం అక్కడ నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస మహాత్యాన్ని గురించి వివరిస్తున్నాడు అనమాట. చెప్తూ ఈ విధంగా అన్నట్ట. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు. ఇంకా అక్కడ మనం మిథిలా నగరంలో శృతదేవ మహారాజు శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని అడుగుతున్నాడు అనమాట కదా. మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతి అధ్యాయంలో కూడా. మిథిలా నగరాన్ని పరిపాలించిన రాజు శృతకీర్తి, ఆయన రాజ్యానికి ఒకసారి శృతదేవ మహాముని వచ్చాడు. రాగానే ఆయనకు అర్ఘ్యపాద్యాదుల సంగి నాకు వైశాఖ మాస మహత్యాన్ని గురించి చెప్పమన్నాడు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి అదేవిధంగా శృతకీర్తి మహారాజు ఈ శృతదేవ మహాముని ఇంకా వైశాఖ మాస యొక్క మహాత్యాన్ని గురించి చెప్పమని కోరుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడంటే, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మాది పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. మీరు చెప్తున్నారు వైశాఖ మాస ధర్మములు చాలా సాత్వికము, సులభము, ఎవరైనా ఆచరించవచ్చు. కాకపోతే లోకల్లో చూడండి, ఎక్కువగా మనం కార్తీక మాసం అంటే ఎక్కువ చేస్తుంటాం. కార్తీక మాసం దీపాలు పెట్టడం, స్నానం చేయడం ఎక్కువ చేస్తుంటాం. కానీ వైశాఖ మాసం అంటే అంత ప్రచారం లేదు. అదే ఇక్కడ శృతకీర్తి మహారాజు అడుగుతున్నాడు అనమాట. శృతదేవ మహాముని ఏమని అడుగుతున్నాడంటే, వైశాఖ ధర్మాలు చాలా సులభం. ఏముంది, ప్రాతకాలంలో మనం చన్నీళ్ళు స్నానం చేయాలంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చక్కగా స్నానం చేయొచ్చు. కాబట్టి చాలా సులభమైనటువంటి ధర్మం. జలదానం చేయడం, లేదా చలివేంద్రాలు పెట్టడం, గొడుగును దానం చేయడం, చెప్పులు దానం చేయడం, ఈ వాసదానం చేసేటువంటి దానాలు కానీ స్నానం కానీ అన్నీ కూడా చాలా సులభ సాధ్యమైనటువంటివి. కానీ దానివల్ల వచ్చేటువంటి పుణ్యం మాత్రం అఖండంగా ఉంటుంది. అఖండ పుణ్యప్రదములు, ఇంకా విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి అయితే ఇంత ఉత్తమమైనటువంటి వైశాఖ మాసానికి ఎందుకని అంత ప్రాధాన్యత లేదు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఎందుకని లోకల్లో ప్రసిద్ధి కాలేదు? రాజస తామస ధర్మములు, కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. అంతేకాకుండా రాజసం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటివి, తామసంతో కూడుకున్నటువంటివి, ఎక్కువ చేయడానికి కష్టపడేటటువంటివి, కష్టసాధ్యములైనటువంటివి, అధిక ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటివి, అలాంటి ధర్మాలు ఎక్కువగా లోకంలో ప్రసిద్ధమయ్యాయి. ఆ వ్రతం చేయాలి, ఈ పూజలు చేయాలి, యజ్ఞయాగాలు చేయాలి, దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు కావాలి. ఇప్పుడు కార్తీక మాసం అనుకోండి, మనం పొద్దున్నే స్నానం చేయాలంటే కొంచెం కష్టమే, ఇబ్బందే, చలిగా అనిపిస్తుంది, మన శరీరం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. కానీ కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ వైశాఖ మాసానికి లేదు. ఎందుకు? ఇక్కడ చేయాల్సిన దానాలు కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, చాలా సులభ సాధ్యమైనటువంటి. ఇంకా కార్తీక మాసాలు అయితే దీపదానం చేయాలి అని చెప్తారు. కాబట్టి ఎందుకని కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత వైశాఖ మాసానికి ఎందుకు లేదు అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని అడుగుతున్నాడు అనమాట. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునిని అడుగుతున్నాడు. ఏమని? వైశాఖ మాసానికి ఎందుకు అంతటి ప్రాశస్త్యత ఈ లోకంలో లేదు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట.
కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు కార్తీక మాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాసములను ఉత్తమములని అందరు, వ్యతీపాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీరిని వివరించి సరియగు వివేకాన్ని కలిగింపగోరుచున్నాను అని అడిగాను. కొందరేమంటే చాతుర్మాసాలు చాలా గొప్పవి అని చెప్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి ఈ 4 మాసాలకి చాతుర్మాస వ్రతాలని పేరు. కొందరు అవి గొప్పవి అంటారు, కొందరు కార్తీక మాసం గొప్పది అంటారు. కాబట్టి అసలు ఏది గొప్పది ఏంది, నాకు వీటిని గురించి వివరంగా తెలియజేయండి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకు ఎందుకు ప్రసిద్ధి కలిగినో వివరింతును వినుము. అప్పుడు దానికి శృతదేవ మహాముని చెప్తున్నాడు, ఓ శృతకీర్తి మహారాజా, ఎందుకు వైశాఖ ధర్మాలు ప్రసిద్ధి కాలేదు, మిగతా ధర్మాలకు ఎందుకు అంతటి ప్రాశస్త్యం లభించిందో నేను చెప్తాను వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా ఏం కోరుకుంటారంటే, మనం ఈ లోకల్లో ఎక్కువ సుఖాలను అనుభవించాలి, భోగాలను అనుభవించాలి, పుత్ర పౌత్రాది సంపదలు కోరుకుంటారనమాట. వారు రాజస తామస గుణ ప్రధానులు. వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే వాళ్ళ కోరికలన్నీ తీరిపోవాలి. అలాంటి కోరికలతో చేసేటువంటి వ్రతాలని కూడా రాజస తామస వ్రతాలు అంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారంటే రాజస తామస ప్రవర్తన కలిగి ఉంటారనమాట. ఇంతమందిలో ఎవరో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావాలని అజ్ఞాని ప్రక్రియలను చేయుచున్నాడు. ఇంత ఎక్కువ మంది 190 మంది అలా ఉంటే ఎవరో ఒకళ్ళు ఒక 10 మంది మాత్రమే నాకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి కర్మల్ని ఆచరిస్తున్నాడు. ఆ అజ్ఞాని క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వారినే అతి కష్టంపై చేయగోరుచున్నాడు. అతడు కూడా ఆయన ఏం చెప్తాడంటే, ఆ అజ్ఞాని ఏమో ఎంత కష్టమైనా సరే ఇప్పుడు నేను చెప్పుకున్నాం, హిరణ్యకశిపుడు తపస్సు ఎట్లా చేశాడని చెప్పుకున్నాం. కాబట్టి వాడు అజ్ఞానంతో ఎంతటి కష్టమైనా సరే ఏదో నాకు ముక్తి రావాలి, మోక్షం పొందాలి, అది కూడా కోరికే కదా. కాబట్టి అట్లాంటి దాంతో ఎక్కువ కష్టసాధ్యములైన అలాంటి పనులనే చేస్తున్నారనమాట. కానీ ఒకడును మోక్షమునకై ప్రయత్నించటం లేదు. ఏదో నాకు స్వర్గలోకంలో సుఖాలు కావాలి అని చెప్పి కొందరేమంటే అది కష్టమైనా సరే అలాంటి ధర్మాలను యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు. కొందరేమంటే రాజస తామస గుణాలను అనుసరించి మనం ఈ పని చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది, ఈ పని చేస్తే ఈ కోరిక నెరవేరుతుందని చెప్పి అలాంటి క్రియలనే ఆచరిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మోక్షానికి ఎవరు ప్రయత్నించడం లేదు, శాశ్వతమైనటువంటి మోక్షానికి ఎవరు కూడా ప్రయత్నించట్లేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. చాలామంది చూస్తాం, మనం ఇది చేయంగానే జరిగిపోవాలి, ఈ పని చేస్తే నాకేమొస్తుంది, దేవుడికి ఈ పూజ చేస్తే ఏమొస్తుంది. మనం చూస్తూ ఉంటాం చాలామంది, మీరు ఇది చేయండి మీకు ఇది కలుగుతుంది, మీరు ఇది చేయండి ఇది కలుగుతుంది. మనం అలా ప్రతిఫలాపేక్షతో కాదు, మనం పుట్టినాడే భగవంతుడు మనకు రాస్తుంటాడు ఎలా జరుగుతుందో. అయితే మీరే చెప్తున్నారు కదా ఇవన్నీ చేయండి, ఎందుకు అంటే మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాటిని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వడానికి, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి. ఎందుకంటే అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ధర్మాన్ని ఆచరించడం ఎవరికైనా సులభమే. ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా, కష్టంలో కూడా మనం ధర్మ మార్గాన్ని విడవకుండా ధర్మ మార్గాన్ని అనుసరించాలంటే భగవత్ కృప అనేది అనవసరం. దానికి సంబంధించి మనం నిష్కామంగా కర్మని చెయ్యాలి, అంతేగాని కోరికలతోటి కర్మని చేయకూడదు. అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. కాకపోతే ఈ ప్రపంచంలో జనులందరూ కూడా ఎక్కువగా ఈ పని చేస్తే మనం ఈ దీపం పెడితే ఏమొస్తుంది, ఆ దీపం పెడితే ఏమొస్తుంది, అక్కడ ఆ పని ఆ మంత్రం చదివితే ఏమొస్తుంది, ఈ మంత్రం చదివితే ఏమొస్తుంది అని చెప్పి ఇలాంటి రాజస తామస గుణములవంతులై వాటి కొరకే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు అన్నమాట. కాబట్టే అవే లోకంలో ఎక్కువగా ప్రసిద్ధమయ్యాయి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. అలాగే విష్ణు ప్రీతికరములైనటువంటి ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి సాత్విక ధర్మాలు అనేటువంటివి లోకల్లో ఎక్కువగా ప్రచారం కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమగు అముష్మికమగు సుఖములనిచ్చినవి. దేవమాయ మోహితులు కర్మ పరతంత్రులను అగు మూడులు ఈ విషయాన్ని ఎరుగరు. కానీ వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అబ్బా మేము ఇంత కష్టంగా చేసాం, అట్టహాసంగా చేసాం, దేవుడికి ఇంత పూజ చేసాం, 1,00,000 బిల్వార్చన చేసాం, 1,00,000 బిల్వార్చన చేసాం అనేదో గొప్పగా చెప్పుకుంటారు. చేయడం తప్పని నేను అండాలే, అది మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నామో గమనించాలి.
చాలా చోట్ల ఈ మధ్య నేను గమనిస్తున్నాను. ఈ కార్తీక మాసం అన్నా ఏమన్నా లక్ష బిల్వార్చన అంటారు. ఆ తులసిని ఎట్లా పడితే అట్లా కోస్తారు. దాని ఒక దళంగా ఉండదు, ఏముండదు. ప్రతి చోట లక్ష బిల్వార్చన అంటే ఎక్కడికొస్తుందండి? చేస్తారు. చేసి తర్వాత దాన్ని వదిలేస్తారు. అవన్నీ తొక్కుతూ దేవాలయాల్లో ఎక్కడ చూసినా అది ఎంత పాపము. కాబట్టి ఇంతకుముందర ఎక్కడో ఒక చోట చేసేవాళ్ళు. ఆ చేసినప్పుడు 10 మంది కూడి శ్రద్ధగా ఏవి మంచివో, ఏవి చెడువో, బాగలేనటువంటి వాటిని ఏరివేసి చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా గాదు. ఎక్కడ పడితే అక్కడ లక్ష బిల్వార్చన, కోటి బిల్వార్చన, అసలు ఆ బిల్వదళాలుంటాయి కొన్ని ఇదైపోయి ఉంటాయి. అసలు చూస్తుంటేనే వీటిలతో మనం దేవుడికి పూజ చేయొచ్చా? వాడిపోయి, ఇదైపోయి ఎలా పడితే అలా ఉంటాయన్నమాట. దానికి అంత పురుగులు బట్టి కొన్నిటికి అలా గూడా ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే శ్రద్ధగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే చెప్తున్నాడనమాట ఇక్కడ. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నయు తీరినవి అనుకొనుచున్నాడు. ఈ లోకల్లో ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను ఒక ఉద్యోగం రావాలనుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది. ఆహా! ఇంకా నాకేం నేను అనుకున్నవన్నీ జరిగిపోయినాయి. లేదు నాకు బాగా డబ్బులు రావాలని కోరుకున్నా, బాగా డబ్బులొచ్చాయి. ఇంకా నాకే లేదా ఒక మినిస్టర్ కావాలని కోరుకున్నా, మినిస్టర్ పదవి వచ్చింది. లేదా వాళ్ళ వాళ్ళ యొక్క దీన్ని తాహతను బట్టి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరాయనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా నా గొప్ప, నా ప్రతాపం అనుకుంటారనమాట. వ్యామోహనమే ప్రయోజనముగా గల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. కాకపోతే వాళ్ళ సంపద అయితే వృద్ధి అవ్వచ్చు కానీ, ఎప్పుడైతే సంపద వృద్ధి అయిందో వాళ్ళు ఆధిపత్యం చలాయించడం మొదలు పెడతారు. నాదే గొప్ప, నేనే గొప్ప, నేనే బాగా మాట్లాడతాను, నేనే చేస్తాను, నాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు, నేను చేసినట్లు ఎవరు చేయరు, ఇలా చెప్పుకుంటారనమాట. దీనివల్ల వాళ్ళ యొక్క పురుషార్థ సాధన ఎప్పుడైతే అహంకారం ప్రబలుతుందో, ఆధిపత్య ధోరణి ప్రబలుతుందో, పురుషార్థ సాధన అనేటువంటిది ఆగిపోతుంది. వైశాఖ ధర్మములు సాత్వికములు, అవి నిగూఢములుగా ఎవరికి తెలియక ఉన్న కారణమున వినుము. కానీ వైశాఖ మాస ధర్మములు అలాంటివి కావు, చాలా సాత్వికతతో కూడుకున్నటువంటివి. అవి నిగూఢంగా ఉన్నాయి, ఎవరికి తెలియకుండా ఉన్నాయి. కాబట్టి ఇవి ఎవరికి తెలియకపోవడానికి కారణం ఏందో విను. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడని వాడు కలడు. పూర్వం కాశీ దేశంలో కీర్తిమంతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు నృగమహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశరాజుల్లో ఉత్తముడు. అతడు ఇక్ష్వాకు వంశరాజుల్లో చాలా ఉత్తమోత్తమైనటువంటి వాడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములన్నింటినీ కూడా జయించినవాడు, కోపము నెరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను. ఆ అడవికి పోయినప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతాన్ని చేరాడనమాట. పూర్వము కాశీరాజు అనేటువంటి ఆయన కాశీరాజ్యాన్ని కీర్తిమంతుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతడు నృగమహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశ రాజుల్లో చాలా ఉత్తముడు అనమాట, కీర్తిశాలి. అతడు ఎంత గొప్పవాడంటే తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు. కోపం అనేటువంటి అతను తెలియదు, బ్రహ్మజ్ఞాని. అతను ఒకరోజు ఏం చేశాడంటే వేటాడడానికి అడవికి వెళ్ళి వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరాడనమాట. అడవిలో అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. అతడు పోయేటప్పటికి అప్పుడు ఏం కాలం జరుగుతుందంటే వైశాఖ మాసం జరుగుతోంది. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుండ్రి. వశిష్ఠ మహర్షి మరియు ఆయన శిష్యులు అందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారనమాట. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. కొందరేమంటే చలివేంద్రాలు, మరికొందరేమంటే నీడనిచ్చేటువంటి చెట్లు, మరికొందరేమంటే దిగుడు బావులను దారిలో ప్రయాణించే బాటసారులకి దప్పిక తీర్చడానికి నీటి కోసం దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు దారిలో వచ్చేపోయే బాటసారులందరినీ కూడా చెట్ల నీడల యందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండ్రి. ఎవరైనా అలసిపోయినటువంటి బాటసారులు ఉన్నారనుకోండి, ఆ చెట్ల నీడ కింద వాళ్ళని కూర్చోమని చెప్పి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి విసనకర్రతోటి వాళ్ళకి విసురుతూ ఉండేటువంటి వాళ్ళు అనమాట ఆయన శిష్యులు. చెరకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. వాళ్ళు తినేదానికి ఆ చెరకు రసం, ఇప్పట్లాగా రసానికి మిషన్లు అవి లేవు కదా, అందుకని ఒక చెరకు గడ ఇచ్చేవాడు. అది నవ్వులుతూ ఉంటే నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి అంత దప్పిక అయ్యిదనమాట, బడలికి దగ్గుతుంది. కాబట్టి ఆ చెరకు గడల్ని శరీరానికి ఎండ తాప నుండి రక్షించేదానికి గంధాన్ని పూస్తుండేవాళ్ళు అనమాట. గంధాన్ని, తినడానికి ఫలాలని ఇస్తుండేవాళ్ళు అనమాట. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, మధ్యాహ్న సమయంలో సూర్యుడు మిడిమిట్లు గొరుపుతూ ఉంటాడు కదా, కాబట్టి ఆ ఎండ వేడిమి నుండి ఉపశమనానికై వాళ్ళకి గొడుగులు ఇచ్చేవాళ్ళు కొంతమందికి. సాయంకాల సమయంలో పానకమును, తాంబూలమును, కందులు చల్లబడ్డానికి కర్పూరాన్ని ఇచ్చుండ్రి. ఒక్కోసారి చూడండి ఎండాకాలంలో కళ్ళు కూడా మన కళ్ళు బగ 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 మండుతుంటాయి అనమాట. కాబట్టి ఆ పచ్చ కర్పూరాన్ని ఇచ్చి
కళ్ళ మీద పూసుకోమని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. కళ్ళ చల్లదనం కోసం ఈ సాయంత్రం సమయంలో ఏమి ఇచ్చేవాళ్ళంటే పానకము, తాంబూలము, ఇంకా కళ్ళు చల్లబడడానికి కర్పూరాన్ని ఇచ్చుండిరి. చెట్ల నీడల యందు, ఇంటి ముంగిళ్ళ యందు, మండపముల యందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. ఇంకా వాళ్ళు కూర్చోడానికి ఆ చెట్ల నీడలు, ఎక్కడ చెట్లు ఉంటాయో ఆ చెట్ల యొక్క నీడల ప్రదేశంలో ఇంటి ముంగిట యందు, మండపాల యందు ఇసుకను పరిచి కూర్చునేదానికి వీలుగా చేశారట. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. ఇంకా చెట్ల కొమ్మలు ఉంటాయి కదా, చెట్ల కింద నీడ ఉంటుంది కాబట్టి వాళ్ళు అటు ఇటు ఊగడానికి ఉయ్యాలను కూడా ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. ఉయ్యాలను కూడా కట్టుచుండిరి. రాజు ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఇదంతా ఏంది అని అడిగాట. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములు ఇవి. వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన ఇది వైశాఖ మాసంలో ఏమేం చేయాలంటే ఇలాంటి ధర్మాలు చేయాలి. ఎందుకంటే దారిలో పోయే బాటసారుల యొక్క సౌకర్యార్థం రోడ్లకు ఇరువైపులా అక్కడక్కడ చెట్లు నాటి ఆ చెట్ల నీడల్లో వాళ్ళు విశ్రమించడానికి, కూర్చోడానికి ఇసుకతోటి అడుగుల్లాగా ఏర్పాటు చేశాం మేము. అలాగే వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నాం. సాయంకాల సమయంలో వాళ్ళకి ఎండ తాప నుండి రక్షించడానికి పానకాన్ని, వడపప్పుని, తాంబూలాన్ని, కళ్ళు వేడి లేకుండా ఉండడానికి పచ్చకర్పూరాన్ని, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. చెట్ల కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములు ఇవి. మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. ఇవి కనుక ఆచరించినట్లయితే మానవులకు అన్ని సకల పురుషార్థాలు కూడా నెరవేరుతాయి. మా గురువు గారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీరిని చేయుచున్నాము. మేమందరం కూడా వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులమి. మా గురువు గారు ఈ విధంగా చేయమని చెప్పారు కాబట్టి ఆయన చేత ఆజ్ఞాపింపబడి మేమందరం ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగిను. నాకు అర్థం కాలేదయ్యా, ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుల్ని ఈ రాజు అడిగాడనమాట. మేము ఈ పనులను గురువుల ఆజ్ఞ అనుసరించి చేయుచున్నాము. మీకు ఇంకనూ వివరములు కావలసినచో మా గురువులను అడుగుడు అని సమాధానం ఇచ్చిరి. వాళ్ళు ఏం చెప్పారంటే, శిష్యుడు అనేటువంటి వాడు అలాగుండాలన్నమాట. అన్నీ నాకు తెలుసు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ చెప్పకూడదు. వాళ్ళు ఏం చెప్పారు వెంటనే రాజుకి, అయ్యా మా గురువుల ఆజ్ఞను అనుసరించి మేము ఈ కార్యాలన్నీ కూడా చేస్తున్నాం. మీరు ఇంకా ఏమైనా వివరంగా అడగాలంటే వెళ్ళి మా గురువు గారిని అడగండి, మాకేమీ తెలియదు అని చెప్పి వాళ్ళు రాజుకు సమాధానం ఇచ్చారు. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళెను. రాజు ఎప్పుడైతే ఆ వశిష్ఠుని శిష్యుల యొక్క మాటలు విని పవిత్రమైనటువంటి ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడనమాట. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. ఆ దూరం నుంచే వచ్చేటువంటి రాజును చూచి వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే లేచి వెళ్ళి ఆయనకు ఎదురుపోయి సాదరంగా, రాజు కదా, మరి మహారాజు కదా, వేటాడడానికి అడవులకు వస్తాడు, వీళ్ళందరినీ రక్షిస్తాడు, వీళ్ళకి కావాల్సినటువంటి అగ్రహారాన్ని ఇస్తాడు, వీళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు కాబట్టి మనల్ని పరిపాలించేటువంటి రాజు కాబట్టి ఆయన్ని వశిష్ఠ మహర్షి ఆయనకు ఎదురేగి సాదరంగా రాజును ఆయన పరివారాన్ని ఆహ్వానించాట. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయు ఇట్లడిగెను. ఆయన యొక్క వశిష్ఠ మహర్షి ఇచ్చిన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా సంతోషము, ఆశ్చర్యకరమైనటువంటి దీంతో అడిగాడనమాట వశిష్ఠ మహర్షిని. మహర్షి, నేను వచ్చేటువంటి మార్గంలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు, ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. నేను వేటాడడానికి అడవికి వచ్చాను మహర్షి. దారిలో నేను వచ్చే సమయంలో మీ శిష్యులైనటువంటి వాళ్ళు అసలు దారిలో పోయే బాటసాలకు చేసేటువంటి అతిథి సత్కారాలు చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇట్లెందుకు చేయుచున్నారని నేను వారిని అడిగితిని. మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది మా గురువు యొక్క ఆజ్ఞ అని చెప్పారనమాట. వారును, మహారాజా, దీనిని వివరించని అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకర్మలకు వీరిని చేయుచున్నాము. దీనిని మేము వివరించి చెప్పాల్సినటువంటి ఇది మాకు లేదు. మా గురువు చెప్పాడు, మేము చేస్తున్నాము. ఇవి మా గురువు చెప్పింది శుభకరము, మంచిది కాబట్టి మేము చేస్తున్నాం. మీరు కావాలంటే మా గురువుని అడగండి వివరాలని చెప్పారు. మీరు మా గురువులను అడిగినా వారు మీకు వివరింపగలరు. ఎందుకంటే మాకు అంత శక్తి లేదు, మేము వారి శిష్యులం కాబట్టి దీంట్లో ఉండే ధర్మ సూక్ష్మం ఏందో మాకు తెలియదు. మీకు వివరం కావాలంటే మా గురువులను అడగండి అని చెప్పి మీ శిష్యులు నాకు చెప్పారు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో నుంటిని. కాబట్టి నేను కూడా వేటాడి చాలా అలసిపోయాను.
నాకేమైనా సరే తినడానికి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఎవరైనా అతిథి సత్కారం చేస్తారేమన్నటువంటి ఆశలో ఉన్నాను. అనుకోకుండా మీరు చేశారు. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయం కలిగించినవి. నాకు కూడా చాలా అలసిపోయి ఉన్నా, ఎవరైనా ఆతిథ్యం ఇస్తే బాగుండు అని చెప్పి కోరుకుంటున్నా మనసులో. అలాంటి స్థితిలో మీ శిష్యులు దారిలో వచ్చేటువంటి బాటసారులకు చేయు ఆతిథ్య సత్కారములు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. మీరు మునులందరిలో మొదటి వాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను ఎరిగిన వాడవు. నేను మీకు శిష్యుడను, దయించి నాకు ఈ విషయాన్ని ఎరింగింపుడని ప్రార్థించను. అప్పుడు ఆ రాజు వశిష్ఠ మహాముని, మునులందరిలో కూడా మీరు శ్రేష్ఠుడు, బ్రహ్మర్షి మీరు, కాబట్టి మీకు అన్ని ధర్మాలు కూడా తెలుసు, కాబట్టి మీరు నన్ను శిష్యుడిగా భావించి నాకు ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలియజేయండి అని చెప్పి ప్రార్థించాడనమాట. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించును. వశిష్ఠ మహర్షి కూడా అబ్బా ఈ రాజుకి ధర్మాన్ని తెలుసుకోవాలని ఎంత కోరిక ఉంది, జిజ్ఞాస అంటే కోరిక, ధర్మ జిజ్ఞాసకి ఆయన యొక్క వినయ విధేయతలకి చాలా సంతోషించాట. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మములు నెరుంగుట ఎందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. ఎవరికైనా సరే విష్ణు యొక్క కథలను వినాలనేటువంటి కోరిక కానీ, విష్ణు ప్రీతికరమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవాలనే కోరిక కానీ, దాని మీద ఉండేటువంటి ఆసక్తి కానీ అందరికీ కలగదు రాజా. నీకు కలిగింది, చాలా సంతోషం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అందరికీ కలుగుతుంది ఆ విష్ణుమూర్తి కథలు వినాలన్నా, ఏ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ధర్మాలు ఏవి అవి తెలుసుకుని ఎలా ఆచరించాలి అన్నీ తెలుసుకుంటామండి. మనం కూడా ప్రవచనాలకు వెళ్తూ ఉంటాం, రోజు అన్నీ తెలుసుకుంటాం. కానీ మనం వాటిని ఆచరణలో పెడుతున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. మనము ఒకసారి ప్రవచనానికి వెళ్ళామనుకోండి, అవి ఆచరణలో పెడితే ఇంకోసారి వాటిని వినడానికి ఇష్టపడం అనమాట. మనం మరలా ప్రవచనానికి వెళ్తున్నాము అంటే మనం వాటిని ఆచరణలో పెట్టడం లేదనే దాని అర్థం అనమాట. ఇక్కడ రాజు అలా కాకుండా, అందుకే చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, రాజా నీకు విష్ణు ప్రీతికరమైనటువంటి కథలను వినాలనేటువంటి కోరిక కానీ, విష్ణు ప్రీతికరమైనటువంటి ధర్మాలని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కానీ ఉండడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదయ్యా. అది నీవు అడిగిన విషయాన్ని వివరింతును, వినుము. వైశాఖ మాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములను నశించును. ఎవరైతే ఈ వైశాఖ మాస వ్రతాన్ని గురించి, ధర్మ విషయాల గురించి తెలుసుకుంటారో వాళ్ళకు ఉండేటువంటి సర్వ పాపాలు కూడా నశిస్తాయన్నమాట. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. మిగతా మాసాల్లో చేసే ధర్మాల కంటే కూడా ఈ వైశాఖ మాస ధర్మములు చాలా శ్రేష్టమైనటువంటివి. వైశాఖ మాసమున బహిస్నానం అంటే నది కానీ, చెరువు కానీ, సముద్రం కానీ ఎక్కడైనా సరే ఈ బహిస్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి వైశాఖ మాసంలో మనం చెప్పుకుంటూనే ఉన్న ప్రాతకాలమున నదిలో కానీ, సముద్రంలో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ, చివరికి గోపాదం మునిగేటువంటి నీటిలో అయినా సరే, ఎందుకంటే ప్రాతకాలంలో అన్ని నదులు కూడా ఆ తీర్థ తటాకల గోపాదం మునిగేంత నీటిలో చేరతాయన్నమాట. కాబట్టి ఆ సమయంలో స్నానం చేస్తే మనకు కూడా చాలా పుణ్యం కలుగుతుంది, మన యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువునికి చాలా ప్రియమైనటువంటి వాళ్ళు. అన్ని ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనుచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును. నేను మిగతా చాలా దానాలు చేశాను, చాలా ధర్మాలు చేశాను అని ఈ వైశాఖ మాసంతో నాకేం పని, నేను చేయను అని కనుక ఎవరైనా భావించినట్లయితే, తెలియకపోతే సరే, తెలిసిన తర్వాత అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైశాఖ మాస ధర్మాలని ఆచరించాలి. నేను మిగతావన్నీ చేసే ఇది నేను చేయను అనేటువంటి వాళ్ళ పట్ల శ్రీహరి కూడా వాళ్ళకి దూరంగా ఉంటాడట శ్రీ మహావిష్ణువు. అనగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావము. అలా ఎవరైతే వైశాఖ మాస ధర్మాల్ని ఆచరించరో అలాంటి వారు శ్రీహరికి ప్రియులు కారు. వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమును జన్మించినను కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుంగము. వైశాఖ మాసంలో ఎవరైనా సరే స్నానం చేయకుండా, దానం చేయకుండా, విష్ణు పూజ చేయకుండా, ఇవన్నీ నేను చేయను, మానేస్తాను అని ఎవరైనా కనుక అన్నట్లయితే వాళ్ళు ఎంత గొప్ప కులంలో జన్మించని కూడా వాళ్ళు చాలా నీచ జన్మ కలవాళ్ళు అని చెప్పి మనం భావించాల్సి వస్తుందన్నమాట. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలను ఇచ్చి రక్షించును. వారి కోరికలన్నింటినీ కూడా ఈడేరుస్తాట శ్రీహరి. వైశాఖ మాస వ్రత ధర్మాలను కనుక ఆచరించి మనం శ్రీ మహావిష్ణువుని కనుక పూజించినట్లయితే శ్రీహరి సంతసించి వారి కోరికలన్నింటినీ కూడా తీరుస్తాట. శ్రీపతియు జగన్నాథుడనగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపజేయువాడు సుమా. వ్యయ ప్రయాసలు గల వ్రతముల చేతను, ధర్మ సూక్ష్మముల చేతను,
ధనముల చేతను శ్రీహరి సంతసింపుడు. ఆయన దేనికి లొంగుతాడు? ఓయమ్మ నువ్వేదో కష్టపడాలా, చలికి వణికిపోవాలా, అట్లాంటివి వ్యయ ప్రయాసలకి నేను చాలా చేశాను అని కాదు. వ్యయ ప్రయాసలు గల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మాల చేతను కానీ ధనముల చేత కానీ శ్రీహరి సంతసింపుడు. ఆయన దేనికి సంతసిస్తాడు, దేనికి లొంగుతాడు అంటే భక్తికి మాత్రమే లొంగుతాడు. మనం నిన్నే ప్రహ్లాదుడి కథ కూడా చెప్పుకున్నాం. ఆయన విష్ణుమూర్తి దేనికి లొంగుతాడు అంటే భక్తికి మాత్రమే లొంగుతాడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. ఎవరైతే భక్తిపూర్వకంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో శ్రీహరిని ఆరాధిస్తాడో, కాబట్టి భక్తితో చేసేటువంటి ఆ స్వల్ప పూజకైనా సరే స్వల్ప కర్మకైనా సరే ఆయన సంతసిస్తాడు. అంతేగాని నేను ఇందాక చెప్పినట్టుగా నేను 1108 పూలు తెచ్చి చేశాను, అవి చేశాను, ఇవి చేశాను అని కాదు. భక్తి లేకుండా నువ్వెన్ని చేసినా కూడా అవన్నీ నిరర్ధకము, నిష్ప్రయోజనము. పూజ అనేటువంటిది భక్తికి సంబంధించింది, డాంబికానికి సంబంధించింది కాదు. మనం ప్రదర్శించుకోవడానికి, నలుగురు చూడడానికి, మన గొప్పని ప్రదర్శించుకోవడానికి, మన అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికి చేసేటువంటిది కాదు. చూడు అబ్బా నేను భలే చేశాను, నేను భలే చేసా, ఎవరు కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు నేను భలే చేశాను. అలాంటి దానికి చేసేటువంటిది కాదు పూజ. శ్రీహరి దేనికి సంతసిస్తాడంటే భక్తితో నిష్కల్మషమైన మనస్సుతో చేసేటువంటి స్వల్ప పూజకైనా కూడా ఆయన సంతసిస్తాడు. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. నువ్వు ఎక్కువ పూలతో పూజ చేస్తే లేదా ఎక్కువసేపు పూజ చేస్తే నీకు ఎక్కువ ఫలము, తక్కువసేపు పూజ చేస్తే నీకు తక్కువ ఫలము అని ఆయన చెప్పడు. నిష్కల్మషమైన మనసుతో నువ్వు ఎంత నిశ్చలంగా భగవంతుడిని ధ్యానిస్తున్నావో, భగవంతుడి యొక్క తత్వాన్ని నువ్వు ఏ విధంగా పట్టుకుంటున్నావో అది మాత్రమే శ్రీహరి చూస్తాడు. నీ యొక్క భక్తిని మాత్రమే ఆయన చూస్తాడనమాట. అంతేగాని నువ్వు ఎక్కువసేపు పూజ చేసావు, ఎక్కువ పూలతో పూజ చేసావు, నేను ఎక్కువ ఖర్చు పెట్టి చేశాను కాబట్టి నీకు ఎక్కువ ఫలము, నువ్వేం పెద్ద చేయలేదు, అలంకారాలు చేయలేదు. కొందరు చెప్తూ ఉంటారు అబ్బా అసలు వాడు అలంకారం ఏం బాగా, నేను భలే చేస్తాను. అట్లాంటి వాళ్ళకి శ్రీహరి సంతసింపడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. ఆయన భక్తి గనక నీకు అధికంగా ఉంటే నువ్వు చేసింది స్వల్ప కర్మ అయినా సరే అది అధిక ఫలాన్ని ఇస్తుంది. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖ మాస వ్రతధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. ఈ వైశాఖ మాస వ్రతధర్మాలు అనేటువంటివి స్వల్పమైనటువంటి వ్యయ ప్రయాసలతో చేయబడ్డా కూడా అవి భక్తితో కనుక చేసినట్లయితే శ్రీహరికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాయి. కావున రాజా నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలని ఆలోచింపక భక్తిపూర్వకముగా ఆచరింపుము అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. మీరు అనుకోవచ్చు ఏముంది జలదానమే కదా, మంచినీళ్ళే కదా. మనం ఫస్ట్ కథలో చెప్పుకున్నాం హేమాంగుడు అనేటువంటి రాజు ఆయన మిగిలిన దానాలన్నీ చేశాడు. మంచినీళ్ళు ఏముంది ఫ్రీగా దొరుకుతాయి కదా, నేను ఆ మంచినీళ్ళ దానం చేయను అట్లా. కాబట్టి ఈ వైశాఖ మాస దాన ధర్మాలని నువ్వు ఉపేక్షించకుండా ఇవేముంది తక్కువే కదా, నేను ఇంకా చాలా కష్టమైనటువంటి దానాలు చేస్తాను, బంగారం చేస్తాను, వెండి చేస్తాను, అలా ఉపేక్షించకుండా నువ్వు వీటిని నిర్లక్ష్యం చేయకుండా నీ రాజ్యానికి వెళ్ళి వైశాఖ మాస వ్రతాలని ఆచరించు అని చెప్తున్నాడు అనమాట. నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలని ఆలోచింపక భక్తిపూర్వకముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. నువ్వు ఆచరించడమే కాకుండా నువ్వు రాజువు కాబట్టి నీ రాజు కనుక ఆచరిస్తే దాన్నే ప్రజలందరూ ఆచరిస్తారు. అంతే కదా, ఎప్పుడైనా రాజు ఏది చేస్తాడో ప్రజలందరూ కూడా యథా రాజా తథా ప్రజ అని రాజు దేన్ని ఆచరిస్తాడో ప్రజలు కూడా దాన్ని ఆచరిస్తారు. కాబట్టి నువ్వు నీ రాజ్యానికి వెళ్ళి వైశాఖ మాస ధర్మాల్ని నువ్వు పాటిస్తూ నీ ప్రజలందరి చేత కూడా ఆచరించేటట్లు చెయ్యి అని చెప్పాడు అనమాట. వానికి నీ శుభములు కలుగును. వైశాఖ ధర్మములను ఆచరింపున నీచుని అతడు ఎవరైనను తీవ్రముగా శిక్షింపుము. ఎవరైతే వైశాఖ ధర్మాలు కనుక ఆచరించకుండా ఉంటాడో అతడు ఎవరైనా సరే నువ్వు అతన్ని చాలా తీవ్రంగా శిక్షించు అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకరములకు వైశాఖ మాస వ్రతధర్మములను వాని అంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యానికి పోయెను. ఈ వైశాఖ మాస ధర్మాలన్నింటినీ కూడా రాజు వశిష్ఠ మహర్షి నుంచి తెలుసుకున్న తర్వాత ఆయన తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైశాఖ మాసంలో దానాలు అనేటువంటివి చాలా తక్కువ ఖర్చు, చాలా స్వల్పమైనవి. ఇవి చేస్తే ఏ పుణ్యం వస్తుంది? ఇందాకనే నేను చెప్పాను, మనం ఇంతకంటే ఖరీదైనటువంటి బంగారు దానము, వెండి దానము, గోదానము నేను ఇవన్నీ చేశాను. ఈ జలదానము ఇవే ఉంది, ఛత్రదానము, జలదానము, పాదుకా దానము, పానకము, వడపప్పు ఇవే ఉంది, నేను ఈ దానాలు చేయనని ఎవరు కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు అని చెప్పి
చెప్తున్నాడు. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. రాజు రాజ్యానికి వెళ్ళిన వెంటనే వశిష్ఠ మహర్షి ఏ విధంగా అయితే చెప్పాడో వాటన్నిటిని కూడా ఆచరణలో పెట్టాడనమాట. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఈ వైశాఖ మాసంలో చెప్పాడు కదా, ప్రాతకాలం నది స్నానము, చేయవలసిన దానాలు ధర్మాలు, శ్రీ మహావిష్ణువు పూజ, ఇవన్నీ కూడా భక్తి తత్పరతోటి ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువును పూజిస్తూ సేవిస్తూ ఉన్నాడనమాట రాజు. ఏనుగుపై వేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఆయన చాటింపు కూడా వేయించాడు తన రాజ్యంలో అన్ని గ్రామాల్లో ప్రజల భటులందరి చేత కూడా చాటింపు వేయించాడు అనమాట. ఏమనంటే ఎలా అంటే, ఏనుగుపై బేరీ వాద్యం నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామాన ప్రజలారా వినుడు. 80 సంవత్సరములు వయసు దాటిన వారు, 80 సంవత్సరముల వయసులో 80 సంవత్సరముల వయసు లోపల వారు, 8 సంవత్సరాల వయసు దాటిన వారు. అర్థమైంది ఒకసారి? 8 సంవత్సరములు దాటిన వాళ్ళు, 80 సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి వాళ్ళు ఎవరు వైశాఖ మాస స్నానాల్ని ధర్మాల్ని ఆచరించాలని చెప్పి రాజు చాటింపు వేయించాడంటే 8 సంవత్సరాలు ఎవరికైతే దాటుతాయో వారు, అలాగే 80 సంవత్సరాల లోపల ఉండేటువంటి వాళ్ళు. ఇంకా 80 సంవత్సరాలు దాటితే వాళ్ళు వృద్ధులు, వాళ్ళ శరీరం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు, కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేశాడు అనమాట. ఆయన ఆ విధంగా చాటింపు వేశాడు. ఎవరైతే 8 సంవత్సరాలు దాటుంటారో 80 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విధిగా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ప్రాతకాలంలో స్నానం చేసి వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలను అని చెప్పి రాజు చాటింపు వేశాడనమాట. ఏమనంటే, ప్రజలారా వినండి. రాజు ఒక ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒక అనౌన్స్మెంట్ చేయించాడు. ఏమని అంటే, అది ఎవరికైతే రాజ్యంలో 8 సంవత్సరాలు దాటుంటాయో 80 సంవత్సరాల వయసు లోపల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విధిగా ఈ వైశాఖ మాస వ్రత స్నాన ధర్మాల్ని పాటించాలి అని చెప్పాడనమాట. ఏమనంటే, ప్రాతకాలంలో స్నానం చేసి వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరింపవలను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును. ఎవరైతే వైశాఖ మాస స్నానం కానీ ధర్మాల్ని కానీ ఆచరించుకుంటూ ఉంటారో వాళ్ళని నేను శిక్షించి చంపేస్తాను, వధిస్తాను అని చెప్పాడు. లేదా దేశము నుండి బహిష్కరించునని చాటించను. ఇంకా అంతేకాదు, దేశం నుంచి కూడా వాళ్ళని ఇంకా మాట్లాడితే దేశం నుంచి కూడా బహిష్కరించేస్తానని కూడా చెప్పాడనమాట. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినా, పుత్రుడైనా, భార్య అయినా, ఆత్మబంధువైనా తీవ్ర దండనకు అర్హులే అనియు ప్రకటించను. ఎవరు ఈ వైశాఖ మాస వ్రతం చేయరో వాళ్ళు నా కన్నతండ్రి అయినా, నా కొడుకైనా, నా భార్య అయినా, చివరికి నా ఆత్మ బంధువైనా సరే వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తాను, వాళ్ళందరూ కూడా తీవ్ర దండనకి అర్హులే అని చెప్పాడనమాట. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వారిని యథాశక్తిగా దానము చేయవలను. ఎందుకంటే మామూలుగా చెప్తే ఎవరు వినరు, రాజు కాబట్టి కాస్త కఠినంగా చెప్పాలి. కఠినంగా చెప్తేనే వింటారు. అయ్యా నువ్వు స్నానం చేయంటే బలి చెప్పేవాళ్ళు చేస్తారనుకుంటారు. అట్లా కాకుండా మీరు ఎవరైతే వైశాఖ మాస యొక్క ధర్మాల్ని పాటించరో వాళ్ళని శిక్షిస్తాను అని చెప్పి రాజు, లేదా దండిస్తాను, లేదా రాజ్యానికి బహిష్కరిస్తానని చెప్పి ఎప్పుడైతే తీవ్రంగా చాటింపు వేయించాడో ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం అనేది మొదలుపెట్టారనమాట. ఇంకా ఏంది, ప్రాతకాలం లేచి స్నానం చేసి సద్బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి జలము మున్నగు వారిని వాళ్ళ శక్తి కొద్దీ దానం చేయాలి అని చెప్పాడు. చలివేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలను. దారిలో అక్కడక్కడ ఈ మంచినీళ్ళ కుండలతోటి మంచినీళ్ళని ఏర్పాటు చేసి దాహంలో ఉండేటువంటి బాటసార్లు దప్పికి తీర్చడానికి ఈ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయండి అని చెప్పాడు. అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసు. ఇంకా ఏం చేశాడు ఆయన, సరే ఏదో చాటింపు వేయించాం కదా అందరూ చేస్తారనుకోకుండా వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేశాడంటే, అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకున్నటకై ధర్మవక్తను నియమించను. ఒక అధికారిని నియమించాడు అనమాట. ధర్మాలు చెప్పేటువంటి ఒక అధికారిని. ఎందుకంటే ఆయన కూడా పాటించాలి కదా, ఎవరిని పడితే వాళ్ళని నియమిస్తే ప్రయోజనం ఏముంది. కాబట్టి మంచి ధర్మవక్త నియమించాడు అనమాట. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించాడు అనమాట. ఇంకా ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఎవరైతే పాటించకుండా ఉంటారో అలాంటి వాళ్ళని విచారించి శిక్షించడానికి ఇంకా ఏం చేశాడంటే 5 గ్రామాలకి ఒక ధర్మాధికారిని కూడా నియమించాడనమాట. వాని అధీనమున ఇంకా ఆయనకి రక్షణగా 10 మంది అశ్వికులను, అంటే గుర్రమునెక్కిన భటులను ఉంచాడనమాట. ఆయన యొక్క కంట్రోల్లో, ఆ ధర్మాధికారి యొక్క కంట్రోల్లో 10 మంది అశ్వికులను, అంటే గుర్రమును తోలేటువంటి భటులను నియమించాడు.
ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ విధంగా ఎప్పుడైతే రాజు చాలా కఠినంగా అమలుపరిచాడో, అంతేకాకుండా వాళ్ళు సక్రమంగా చేస్తున్నారో లేదో చూడడానికి ధర్మవక్తులైనటువంటి అధికారులు నియమించి, ఇంకా చేయనటువంటి వాళ్ళని శిక్షించడానికి ఒక ధర్మాధికారి నియమించాడు. ఆయనకి తోడుగా 10 మంది అశ్వికులు నియమించాడు. ఎప్పుడైతే కట్టుదిట్టంగా, అంతే కదా, ఒక పని చేస్తే ఏదో ఒక చట్టం చేసాం అని చేసి వదిలేస్తే సరిపోదు. దాన్ని సక్రమంగా అమలు జరుగుతుందా లేదా అని కూడా విచారించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది. ఆ రోజుల్లో అయితే రాజులు చూసేటటువంటి వాళ్ళు. కాబట్టి రాజు తాను చేసినటువంటి చాటింపు అందరూ సక్రమంగా లేదా, ఈ వైశాఖ మాస వ్రతధర్మాలు అందరూ పాటిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ విధంగా ధర్మాధికారులను ధర్మవక్తలను నియమించి చేయనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాడనమాట. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన చేశాడో అప్పటి నుంచి ఈ రాజు ప్రారంభించినటువంటి వైశాఖ మాసం యొక్క ధర్మవృక్షము సుస్థిరమయ్యను. ఈ వైశాఖ మాస వ్రతం అనేటువంటి ధర్మవృక్షము సుస్థిరంగా పాతుకోబోయింది. ప్రజలందరిలో కూడా పాతుకుపోయింది. అందరూ కూడా చేయడం మొదలు పెట్టేశారనమాట. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను అందిన వారై విష్ణులోకమును చేరుచుండ్రి. ఈ వైశాఖ ధర్మాల్ని పాటించడం వలన రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా, స్త్రీలు కానీ, బాలురు కానీ, పురుషులు కానీ అందరూ కూడా ఇక్కడున్నప్పుడు సకల సుఖాలని అనుభవించి తర్వాత వాళ్ళు విష్ణులోకానికి పోతుండేటువంటి వాళ్ళు అన్నమాట. విష్ణులోకాన్ని చేరుతుండేటువంటి వాళ్ళు. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి. కాబట్టి ఎవరైనా సరే ఈ వైశాఖ మాసంలో ఏ కారణం వల్లైనా కానీ ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసినట్లయితే శ్రీహరి యొక్క వైకుంఠానికి వెళ్తారు అని చెప్తున్నాడు అనమాట. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మాహాత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమధర్మ రాజ్యమునకు నరకమునకు పోవు వారెవరునూ లేకపోయిరి. ఈ విధంగా ఆ రాజు వైశాఖ ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళ చేత ఆచరింపబోయేటట్లు చేసేటప్పటికి అందరూ కూడా విష్ణులోకానికే పోతున్నారనమాట. ఒక్కళ్ళు కూడా ఈ యమలోకానికి, ఎందుకంటే ఎవరు పాపాలు చేయట్లేదు, వాళ్ళ పాపాలని కూడా పటాపంచలైపోతున్నాయి వైశాఖ మాస వ్రతం వల్ల. కాబట్టి యమలోకానికి నరకానికి పోయే వాళ్ళు ఎవ్వరు కూడా లేకుండా ఉన్నారనమాట. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసిరును. వైశాఖ స్నానం చేసిన వచ్చు పుణ్యం వలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చును. ఈ ప్రతి ప్రాణి కూడా ఏదో పాపం చేసి ఉంటుంది కదా. ఇంత ముందర వాళ్ళు ఏం పాపాలు చేస్తున్నారో అవన్నీ మన పాపాలన్నింటినీ ఎవరు రాస్తారంటే యమలోకంలో చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడు. ఆ చిత్రగుప్తుడు రాసినప్పటికీ కూడా వాళ్ళ పాపాలన్నీ, కానీ వీళ్ళు ఆచరించినటువంటి ఈ వైశాఖ మాస వ్రతం వల్ల, ఈ వైశాఖ మాస స్నానం వల్ల, దానం వల్ల, ఆ విష్ణు పూజ వల్ల అవన్నీ కూడా తుడిచిపెట్టుకోపోయాయి అనమాట. ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. చిత్రగుప్తుడే ఆ పాపాలన్నీ కూడా కొట్టేశాడు అనమాట. అంటే వీళ్ళకి పుణ్యం ఎక్కువైపోయిందనమాట. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను రాయుట, కొట్టివేయుట జరిగి అతడు ఊరకనే ఉండవలసి వచ్చును. ఈ విధంగా చిత్రగుప్తుడి పనేంది? ఈ యొక్క ప్రజల యొక్క పాపాలన్నింటినీ చిట్టాగా రాసి యమధర్మరాజుకు నివేదించి అంత్యకాలంలో వాళ్ళని నరకానికి తీసుకురమ్మని చెప్పడం. కాబట్టి ఆయనకు వాళ్ళ పాపాలు రాయడం, వీళ్ళు చేసిన పుణ్యం వల్ల ఆ పాపాలన్నీ కొట్టేయడం. ఇంకా ఆయన కూడా ఏం పని లేకుండా ఊరకనే ఉండాల్సి వచ్చిందనమాట. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములనియు వచ్చువారు లేక శూన్యములై ఉండెను. ప్రతి వాళ్ళు కూడా ఈ పుణ్యాలు చేసి నరకలోకానికి ఎవరూ పోకుండా అందరూ కూడా విష్ణులోకానికే పోతున్నారనమాట. ఇక్కడ మనందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి మీరు బాగా చెప్తున్నారు, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా కూడా వైశాఖ మాసంలో స్నానం చేసి ఒక జలదానం, ఒక గొడుగు, ఒక పాదుకలు దానం చేస్తే వాళ్ళ పుణ్యం పాపాలన్నీ పోతాయా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మీరు అనగొచ్చు అనమాట. అంటే ఇక నుంచి అయినా సరే వాళ్ళు అప్పుడు అంతకుముందర చేసి ఉండొచ్చు పాపాలు, తర్వాత పశ్చాత్తాప హృదయులై వాళ్ళ పాపాలన్నింటినీ కూడా కడిగేసుకోవడానికి ఇంక నుంచి సత్ప్రవర్తనాపరులై వైశాఖ మాస వ్రతాన్ని కనుక వాళ్ళ జీవితకాలం ఆచరిస్తే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి. మన వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, మనం ఏదన్నా ఇంత ముందర పాపం చేసినా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు. అంటే మనం దాని గురించి అయ్యో నేను ఇట్లా చేశాను కానీ నిజంగా కనుక బాధపడి మన తప్పు కనుక తెలుసుకొని బాధపడినట్లయితే దానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం ఇంకోటి లేదు. అంతేగాని ఈ సంవత్సరం వైశాఖ మాస ధర్మం చేసి స్నానదానం చేసి వైశాఖ మాస వ్రతం చేసి మళ్ళీ నేను తర్వాత పాపాలు చేస్తూ ఉంటా, నేను పుణ్యానికి పోతా అనుకుంటే అది కుదరదనమాట.
అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ధర్మ సూక్ష్మం ఏంటంటే, అంత వైశాఖ మాస వ్రతం యొక్క గొప్పతనాన్ని, ధర్మాన్ని గురించి తెలియక ముందర వాళ్ళు ఎలాంటి పాపం చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వైశాఖ మాసం వ్రతం యొక్క మహిమని, గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి పాపకర్మలు చేయకుండా వాళ్ళ జీవితాంతం కూడా వైశాఖ మాస దాన ధర్మాల్ని, వ్రతాన్ని పాటిస్తూ కనుక ఉన్నట్లయితే వాళ్ళ పాపాలన్నీ కూడా కొట్టివేయబడి వాళ్ళు సన్మార్గంలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు విష్ణులోకాన్ని చేరడం జరుగుతుంది. ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఏదో మీరు ఇక్కడ ఏం చదివేస్తున్నారు, ఏముంది వాళ్ళ పాపాలన్నీ పోతాయి, వైశాఖ మాసం నెల రోజులు కనుక ఇది చేసేసి తర్వాత మళ్ళీ యథాప్రకారం పాపాలు చేస్తే వాళ్ళందరికీ పుణ్యలోకాలు వస్తాయా అంటే అలా సంభవించవు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అంతేగాక స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులను ఎవరును చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుడిచే వారును విష్ణులోకమునకు చేరుడిచే స్వర్గలోకములను శూన్యములయ్యుండెను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యజ్ఞయాగాది క్రతువుల కంటే కూడా ఎక్కువగా వైశాఖ మాస వ్రతధర్మాలు ఆచరించి అందరూ విష్ణులోకానికి పోయేటప్పటికీ ఈ దేవతలకు కూడా ఎవరు అంటే స్వర్గలోకం అంటే మనం చేసిన పుణ్యాన్ని బట్టి కొద్ది రోజులు అక్కడ ఉంటాం. మనం పుణ్యం ఎక్కువ చేస్తే స్వర్గలోకంలో కొద్ది రోజులు ఉంటాం, పాపం ఎక్కువ చేస్తే నరకలోకంలో ఉంటాం. అసలు వీళ్ళకి ఇంకా పుణ్యం పాపానికి అతీతమైనటువంటి వైకుంఠాన్ని పొందుతున్నారు, విష్ణులోకాన్ని చేరుతున్నారు కాబట్టి స్వర్గలోకం కూడా. ఎందుకంటే దేవతలకి ఒక కోరికతోటి దేవతల కోసం పూజ చేస్తే మనకు పుణ్యం కనుక సంప్రాప్తిస్తే మనం స్వర్గలోకానికి వెళ్తాం. ఇక్కడ స్వర్గలోకం కూడా ఖాళీగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి పుణ్యపాపాలకు అతీతమైనటువంటి ఆ వైకుంఠాన్ని, శ్రీమన్నారాయణ యొక్క సన్నిధిని చేరుతున్నారనమాట. ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చు వారెవరునూ లేక శూన్యములై ఉండెను. ఈ విధంగా ఇంద్రుని యొక్క లోకమైనటువంటి స్వర్గలోకము, పాపలో యమధర్మరాజు లోకమైనటువంటి నరకము, యమలోకం కూడా ఈ వచ్చేవాళ్ళు ఎవరు లేకుండా అవన్నీ కూడా ఖాళీలు అయిపోయారు అనమాట. జనులు ఎవరు లేకుండా, ఎందుకంటే ఎవరు పాపాలు చేయట్లా, ఎవరు కూడా ఎక్కువ పుణ్యాలు చేయట్లే. అందరూ కూడా ఎలాంటి ధర్మాలను చేస్తున్నారు, సాత్విక ధర్మాలను చేస్తున్నారు, అచంచలమైనటువంటి భక్తితో శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్నారు. అంతేగాని ఫలాపేక్ష, నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది, ఇది చేస్తే అట్లాంటివి వస్తాయని ప్రాపకాండ కోసం అలా చేయట్లేదు. ఏదో ప్రాపకాండ కోసం కొంచెం రాజస్ తామస గుణాలను అనుసరించి కనుక ధర్మాన్ని ఆచరిస్తే వాళ్ళు ఏదో వాళ్ళు చేసిన పుణ్యానికి, మంచి పనులకి స్వర్గాన్ని పొందుతారు. ఇక్కడ ఈ రెండింటికి అతీతమైనటువంటి విధంగా వాళ్ళు ధర్మాలను ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అటు స్వర్గలోకానికి, అటు నరకలోకానికి కాకుండా శాశ్వత నివాసమైనటువంటి వైకుంఠాన్ని పొందుతున్నారు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనం చేసే పని ఏదైనా సరే, ఒక పూజ కానీ, ఒక శ్లోకం చదవడం కానీ, ఏదైనా కూడా నిష్కామంగా చేయాలి. ఇది మన ధర్మంగా చేయాలన్నమాట. ఇప్పుడు మనందరం కూడా ఎవరి కోసరం చేస్తున్నాం, మన కోసరం చేయట్లా, దేశ రక్షణ కోసరం చేయమని చెప్తున్నాను మిమ్మల్ని కూడా. ఎందుకంటే సైనికులు వాళ్ళు సరిహద్దుల్లో ఉండి, ఇందాకనే చెప్పాను, మన కుటుంబాల కోసం, మన కుటుంబాలతో మన సంతోషంగా జీవనం సాగించడం కోసం వాళ్ళ కుటుంబాలని వదిలి వాళ్ళు పాపం సరిహద్దుల్లో వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా కోల్పోవడానికి జరుగుతుందన్నమాట. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారు కాబట్టి అలాంటి లోకక్షేమం కోసం, వాళ్ళ యొక్క క్షేమం కోసం, మన దేశ క్షేమం కోసం మనందరం కూడా శ్రీ లలితా సహస్రనామాన్ని, అపరాజితా స్తోత్రాన్ని పారాయణ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈనాటి 15వ అధ్యాయం యొక్క పురాణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.